అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. నేను మీ గవ్యసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్, ఎండి పంచగవ్య, హరి ఓం పంచగవ్య చికిత్సాలయం నుండి కొత్తపేట, నిజామాబాద్ అండి. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంది అనేసి అనుకుంటున్నానంటే, తోక ఎముక అంటే ఇంగ్లీష్లో టేల్ బోన్. ఏంటండి టేల్ బోన్ గురించి చెప్తున్నారు? అది శరీరం లోపల ఒక చిన్న అవశేష భాగం లాగానే ఉంటుంది కదా, అదేం పనిచేస్తుంది అనేసి మనం అంటాం. కానీ ఈ యొక్క అవశేష భాగంలో కనిపించే ఏదైతే ఈ చిన్న టేల్ బోన్ ఉంటుందో, దీనికి దెబ్బ తగిలిందే అనుకోండి, అది హర్ట్ అయిందే అనుకోండి, మీకు మీ మోషన్స్ పైన కంట్రోల్ ఉండదు, మీ ఒంటెల పైన కంట్రోల్ ఉండదు, మీరు నిలబడలేరు, మీ యొక్క స్థితి అస్థిర స్థితిలో ఉండేసి కింద పడిపోతూ ఉంటారు. మళ్ళీ దానికి హర్ట్ అయినప్పుడు, అంటే ఇబ్బంది పడ్డప్పుడు తగిలింది అనుకోండి, శరీరం యొక్క వెన్నుపూస టోటల్లీ డ్యామేజ్ అయిపోతుంది. శరీరంలో వెన్నుపూస డ్యామేజ్ అయిపోతే ఏమవుతుందండి? చిన్న టెలిబోనే కదా, తీసి పడేస్తే అయిపోతుంది అంటే, దాన్ని తీసి పడే అవకాశం అసలు ఛాన్సే లేదు. దాన్ని ఉన్న స్థితిలో ఉంచి దాన్ని అత్యుత్తమ స్థితికి మార్చితేనే ఇంకా శరీరం అనేది అద్భుతంగా ఉంటుంది. స్పిరిచువల్గా ఉండే వాళ్ళకు కూడా ఈ టెలిబోను సరి అయిన స్థితిలో లేకపోతే వారి యొక్క కుండలిని జాగ్రత్త కాదు. ఎవరి టెలిబోన్ అయితే సరి అయిన స్థితిలో ఉంటుందో, సరిగా కూర్చోగలుగుతాడో, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కుండలిని జాగృతి అవుతుంది. ఏంటండి మరి అలా చేసుకునే వాళ్ళకు ఉంటుందా అనేసి అంటే, అయితే దాని లోపల వారు చెప్పిన ప్రక్రియ ఏంటిది, దాన్ని సరి చేసిన ప్రక్రియ అని అనుకుంటే, ఎక్సర్సైజెస్ అంటే యోగా, ధ్యానం, ప్రాణాయామం. ఫస్ట్ ఈ యమనియమాలు పాటించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి లోపల ఈ యొక్క టేల్ బోన్ అనేది ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాతనే మూలాధారం, ఇవన్నీ స్వాధిష్టానము, నాభి, మణిపురం ఇలా అనుకుంటూ సహస్రారం దాకా కూడా మీకు ఈ యొక్క క్రియ వల్ల కుండలిని జాగృతి అవుతుందండి. అయితే టేల్ బోను హర్ట్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి? చాలామంది చిన్నప్పుడు కోతి కొమ్మచ్చులు ఆడినప్పుడు ముడ్డి పైన పడిపోవడము, ఎక్కువ కబడ్డీ అది చేసినప్పుడు కాలు పట్టినప్పుడు టేల్ బోన్కి దెబ్బ తగలడము, ఇది కూడా సమస్యగానే ఉంటుంది. అయితే ఈ రోజుల లోపల అతి ఎక్కువ సమస్య కనిపిస్తుంది ఏంటంటే, ఈరోజు అందరూ బండ్లు నడుపుతున్నారు. ఒకప్పుడు స్కూటర్లు లేడీస్ నడిపించేవారు. అదేంటండి స్కూటర్ లేడీస్ నడిపించేవారు అంటే, యాక్చువల్లీ స్కూటరే లేడీస్ కోసం తయారైపోయిన కొత్త బండి అన్నట్టు అప్పట్లో. తర్వాత మగవారు దాన్ని యూజ్ చేయడం వల్ల అందరూ ఈ స్కూటర్ని నడిపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు దానికి ప్రతిరూపంగా వచ్చిన ఇంకో బండి ఏంటిది అని అంటే, ఈ స్కూటీ యాక్టివా లాంటివి అన్నట్టు. ఏంటండి స్కూటీ యాక్టివాకు మళ్ళీ టేల్ బోన్కి అసలు ఏంటి ఇంటర్లింక్ అనేసి అంటే, ఎప్పుడైతే లేడీ తన కాలు అటు ఇటు చేసి మధ్యలో కూర్చుంటుందో, ఆ టేల్ బోన్కి విపరీతమైనటువంటి ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఆ ప్రెషరు నార్మల్గా కూర్చొని ఆమె నడపగలిగితే పెద్ద సమస్య ఉండదండి. ఎప్పుడైతే ఆమె నడిపినప్పుడు ఏవైనా బంప్స్ వచ్చాయనుకోండి రోడ్లో, అప్పుడు విపరీతంగా అది హిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే టేల్ బోన్ విపరీతంగా హిట్ అవుతుందో ఆటోమేటిక్లీ వెన్నుపూస మొత్తం కదిలిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వెన్నుపూస విపరీతంగా కదిలిపోతూ ఉంటుందో అప్పుడు వర్టిబ్రాకి మధ్యలో, అంటే వెన్నుపూసకు మధ్యలో ఆ కుషన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కుషన్ అనేది దెబ్బతింటుందో అది ఆటోమేటిక్లీ ఇంకో ప్లేస్కి కొంచెం మూవ్ ఆన్ అయిపోతుంది. అలా అయినప్పుడు నాడీ వ్యవస్థ దానికి తగిలి వీక్ అయిపోతూ ఉంటుంది. అలా వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి నాడులు ప్రతి శరీరంలో ఉన్న ప్రతి భాగానికి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. అలా కనెక్ట్ అయిపోయిన భాగానికి ఏదైతే తీవ్రంగా మన ఇబ్బంది పడుతుందో ఆ పార్ట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, టేల్ బోన్కి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఈ టేల్ బోన్ అనేది శరీరం యొక్క ముడ్డి భాగంలో కాక్సిక్ బోన్కి కిందిగా ఉంటుంది, చివరి భాగంలో. అయితే ఇక్కడ టేల్ బోను, కాక్సిక్ బోను, సాక్రమ్, లంబర్ సెక్షన్, థోరెక్స్, సర్వైకల్, ఈ విధంగా దీన్ని ఇండివిజువల్ విభాగాలుగా విభజించారు. ఎప్పుడైతే టేల్ బోన్ పైన విపరీతమైన ప్రాబ్లం అవుతుందో, విపరీతంగా హిట్ అవుతుందో,
అప్పుడు ఆటోమేటిక్లీ శరీరం అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వీక్ అయిపోయినప్పుడు ఏమి జరుగుతుంది ఇక్కడ అనేసి అంటే కొందరి లోపల నపుసక్కలు అవ్వచ్చు, కొందరి లోపల నడుము నొప్పి రావచ్చు, కొందరి లోపల మెడల నొప్పులు రావచ్చు, కొందరికి సైనస్, కొందరికి ఆస్తమా, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల నొప్పులకు మూల కారణము ఈ యొక్క వెన్నుపూస అని చెప్పచ్చు. వెన్నుపూస లోపల మనకు కనిపించే అవశేష అవయవం లెక్క కనిపించే ఏదైతే టేల్ బోన్ ఉంటుందో అది ఇంతగానో పనిచేస్తుంది అన్నట్టు. మరి దీన్ని ట్రీట్మెంట్ చేసే విధానం ఏమైనా ఉందా అనేసి అంటే ఇప్పటిదాకా ఎవరైతే కనుక్కోలేరు. కాకపోతే మనము పోయిన 26 సంవత్సరాల నుంచి ఇదే వైద్య రంగంలో ఉన్నాం కాబట్టి దీన్ని ఎలా సరిచేయాలన్నది ఒక అద్భుతమైనటువంటి మనకు ట్రీట్మెంట్ దొరికింది. ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఏం చేస్తామంటే మాన్యువల్గా దాన్ని మనము సెట్ చేస్తామన్నట్టు. ఏది టేల్ బోన్ని. దానివల్ల ఏమవుతుంది అనేసి అంటే దానికి నొప్పి వచ్చినప్పుడు తాత్కాలికంగా మందులు వాడకుండా దానికి డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం ఇక్కడ ఏం చేయాలి అనేసి అంటే దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేయడానికి కొంతమందిలో ఒకసారి, కొంతమంది 2 సార్లు, కొంతసారి 3 సార్లు ఇలా టేల్ బోన్ సెట్ చేయడానికి టైం పడుతుంది. కానీ శరీరము సమస్థితికి వచ్చేదాకా ఆగాల్సి వస్తుంది. ఇక్కడ శరీరం ఒక్కసారి సమస్థితికి వస్తే అప్పుడు మనము ఈ యొక్క టేల్ బోన్ని ముట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనము చెప్పుకుంటా పోతే టేల్ బోన్ గురించి అద్భుతమైన విషయాలు బయటపడతా ఉంటాయి. ఇంకో విషయం వచ్చి టేల్ బోను ఎవరికైతే బాగా ఇబ్బంది పడతారో, ఎవరైతే బాగా దాని గురించి అవగాహన తక్కువ ఉంటుందో వారు దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ టేల్ బోన్ లోపలనే విపరీతంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నొప్పి విపరీతంగా ఉంది, కూర్చోలేకపోతున్నారు అని అన్నప్పుడు దీనికి కావాల్సిన కుషన్లు ప్రాపర్లీ దొరుకుతాయి అన్నట్టు. టేల్ బోన్కి కుషన్ ఉంటుంది, ఆ కుషన్ పెట్టుకొని కూర్చోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళకి జరిగే ప్రాబ్లం ఏంటిది అంటే శరీరము టోటల్లీ వీక్ అయిపోతుంది. కాకపోతే శరీరం మొత్తం బరువు అంతా ఈ టేల్ బోన్ మీదే ఉంటుంది. అందుకోసం అతి జాగ్రత్తగా టేల్ బోన్ని మనం చూసుకోవాలి. అంటే మీరు నడిపించే బైకులు కానివ్వండి, బండ్లు కానివ్వండి, ఏవైతే ఈ యొక్క టేల్ బోన్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చుకోవడానికి అద్భుతంగా మీకు పనిచేస్తుంది అన్నట్టు. సో దీనికోసం కావాల్సిన ట్రీట్మెంటు నాభి చికిత్స, బాడీ అలైన్మెంటు, టేల్ బోన్ సెట్టింగు, వీటిని మీరు చేసుకొని సప్లిమెంట్ రూపంలో మందులు ఇస్తాము. అవి కంటిన్యూ చేస్తే మీ టేల్ బోన్ అనేది అద్భుతంగా ఉంటుంది. దీన్ని మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కూర్చున్నప్పుడు మీకు నొప్పి ఎంత పెడుతుంది. అయితే టేల్ బోన్ ఎక్కువ దెబ్బ తగిలిందంటే హిప్ లెవెల్స్ పెరిగిపోతాయి, మీకు దొడ్డుగా అవుతాయి, ఓన్లీ ముడ్డే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మీకు. సో దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ముడ్డి పెద్దగా అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటిది, మీ యొక్క టేల్ బోన్కి గట్టిగా హర్ట్ అయిందని అర్థము. అప్పుడు ఈ యొక్క టేల్ బోన్ యొక్క వ్యవస్థని కరెక్ట్గా సెట్ చేసి ఆరోగ్యానికి సంబంధించేసి ఏది ఆహార పదార్థాలు ఏవైతున్నాయో మార్పు తీసుకొచ్చేస్తే శరీరం అనేది సామాన్య స్థితికి వస్తుంది. దాంతో ఈ టేల్ బోన్ సమస్య కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. సో ఈరోజు మనము కొంచెం టేల్ బోన్ గురించి మనం తెలుసుకున్నాము. ఇంకా మళ్ళీ వేరే యొక్క సమస్యలపైన మళ్ళీ మనము చర్చించుకుందాము. ఇట్లు మీ గవిసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్, ఎండి పంచగవ్య, హరి ఓం పంచగవ్య చికిత్సాలయం అండి. ఓం నమస్తే జీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.